ఇప్పటి వరకు మనం రామేశ్వర తీర్థ క్షేత్రానికి సంబంధించి కొన్ని విశిష్టమైనటువంటి స్థలాలని చూడడం జరిగింది. మరో విశిష్టమైనటువంటి స్థలము విల్లుది తీర్థం. విల్లుది తీర్థం అంటే శ్రీరాములు వారి విల్లు నుంచి కూడా ఉద్భవించినటువంటి తీర్థంగా భావిస్తారు. మనం ప్రస్తుతం విల్లుది తీర్థం వద్ద ఉన్నాం. అసలు విల్లుది తీర్థం అంటే ఏంటంటే లంక పైన యుద్ధం ప్రకటించినటువంటి రాములు వారు తిరిగి సీతామాతను అయోధ్యకు తీసుకుని ఈ స్థలంకి మనం చూస్తున్నటువంటి ఈ స్థలంకి రావడం జరిగింది. ఈ స్థలంలో అమ్మవారికి తాగునీరు కావాలన్న ఉద్దేశంతో చూస్తే మొత్తం కూడా చుట్టూ సముద్ర తీరం ఉండడంతో ఇక్కడ మంచినీళ్లు దొరకడం చాలా కష్టమైంది. ఈ నేపథ్యంలోనే రాములు వారు తన విల్లు నుంచి కూడా ఒక శరాన్ని సంధించారు. ఆ శరం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఆ శరం నేరుగా భూగర్భానికి వెళ్ళి భూగర్భ జలాలన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే మొత్తం చుట్టూ కూడా సముద్ర తీరం ఉంటుంది. సముద్ర తీరం మధ్యలో మాత్రం ఈ బావిలో మాత్రం నీరు మాత్రము తాగడానికి చాలా చక్కగా మినరల్ వాటర్ ఉండే విధంగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా ఒక రాములు వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇదిగా ఈ భగవంతుడు ఉన్నాడు అన్నదానికి ఇదంతా సాక్ష్యం అని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనకి రామేశ్వరం నుంచి కూడా పడమటి వైపుగా ప్రయాణం చేస్తే దాదాపు 5 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసిన తర్వాత తిరిగి మనం ఈ విల్లుది తీర్థానికి చేరుకుంటారు. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి ఈ తీర్థాన్ని సేవించడంతో పాటుగా సంప్రోక్షణ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మనకి చెందినటువంటి రామాయణ తీర్థ ఇతివృత్తానికి సంబంధించినటువంటి మొత్తం ఇతివృత్తంలో కూడా ప్రతిదీ కూడా రామేశ్వరంలో ఒక అద్భుతమైనటువంటి దివ్యధామంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విల్లుది తీర్థానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ తీర్థ జలాలను తమ స్వస్థలాలకు తీసుకుని వెళ్ళి అభిషేకాలు మరోవైపున తీర్థంగా కూడా సంరక్షణ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇది రామేశ్వర తీర్థ క్షేత్రంలో దర్శనీయ స్థలాలకు సంబంధించినటువంటి సమాచారం.